ఏపీలో బీజేపీ వైసీపీ పొత్తు సీట్ల డీల్ ఇదే. రాజకీయాల అవసరం కోసం ఎలాగైనా మారిపోతుంటాయి. భారతదేశం స్వాతంత్రం పొందిన దగ్గర నుంచి రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కేవలం అవకాశం చుట్టూతూనే తిరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఈ పరిణామం మరింతగా పెరిగిపోయింది. ఇక ఏపీ వంటి అత్యంత కీలకమైన రాష్ట్రంలో రాజకీయాలు కూడా దీనికి అతీతమేమి కాదు. అవకాశం అనే ప్రాతిపదికే ప్రధానం. అవసరం ఉందా కాళ్ళు పట్టు లేదా జుట్టు పట్టు అనే ధోరణిలోనే రాజకీయాలు నేడు సాగుతున్నాయి. ఇక ఇప్పుడు తాజా విషయానికి వస్తే ఏపీలో 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న జగన్ కి ఎలాగైనా తిరిగి అధికారం పొందాలని పట్టుదల మీద ఉన్న చంద్రబాబుకు మధ్య వార్ భీకరంగా ఉంది. ఈ మధ్యలో తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ విపరీతంగా ట్రై చేస్తుంది. ఏపీలో ఈ పార్టీకి మంచి పేరు ఉన్నప్పటికీ కీలకమైన వెంకయ్యనాయుడు, కంభంపాటి కృష్ణంరాజు, కోటా శ్రీనివాసరావు వంటి వారు ఈ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన పార్టీ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉండిపోయింది. దీంతో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం మినహా సొంతంగా పోటీ చేసే పరిస్థితి నేటికీ లేదు. 2014లో టీడీపీతో పెట్టుకుని ప్రభుత్వంలో అధికారం పంచుకుంది. ఇక అప్పుడు బీజేపీ అధిష్టానం ఏపీ వంటి కీలకమైన దక్షిణాది రాష్ట్రాల్లో సొంతంగా ఎదగాలని లేదా ఎక్కువ సీట్లు పోటీకి దిగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ రెండింటిలో సొంతంగా ఎదగడం సాధ్యం కాదని తేల్చేసిన స్థానిక నేతలు ఎక్కువ సీట్ల పోటీకి సిద్ధం కావడంపై సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడున్న టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఇది కష్టసాధ్యమని, కేవలం జగన్ పార్టీ వైసీపీతోనే అది సాధ్యమని స్పష్టం చేశారు. అంటే గత ఎన్నికల్లో బీజేపీకి ఏపీలో టీడీపీ కేవలం 4 ఎంపీ సీట్లు మాత్రమే ఇచ్చింది. అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు కూడా. అయితే ఇప్పుడు నియోజకవర్గాల పెంపు లేని నేపథ్యంలో ఇవి కూడా కష్టమే. దీంతో బీజేపీ తక్షణమే జగన్తో చేతులు కలపాలని డిసైడ్ అయింది. తద్వారా బీజేపీకి ఏకంగా 10 నుంచి 12 ఎంపీ సీట్లు కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రేంజ్లో ఎంపీ సీట్లతో పాటు 30-35 అసెంబ్లీ సీట్లు కూడా బీజేపీ డిమాండ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యే సీట్లు ఎలా ఉన్నా ఎంపీ సీట్లను కాస్త ఎక్కువగానే ఇచ్చేందుకు వైసీపీ నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతున్నట్లు తెలుస్తుంది. సో తమ ఆశలు తీరే మార్గం ఇదొక్కటేనని బీజేపీ స్థానిక నేతలు సోము వీర్రాజు, పరిశీలకుడు రామ్ మాధవ్లు బీజేపీ అధిష్టానానికి చెప్పినట్టు సమాచారం. దీంతో అధిష్టానం వీరికి పచ్చజెండా ఊపేందుకు రెడీ అయిందని, అయితే ప్రస్తుతం టీడీపీతో పొత్తు కొనసాగుతున్నందున ఎన్నికల సమయం వరకు వేచి ఉండాలని భావిస్తుందట. ఎన్నికల సీజన్ రాగానే టీడీపీ అధినేత చంద్రబాబుకు జలక్కిచ్చి వైసీపీ జట్టులో చేరాలని కమల దళాధిపతులు స్కెచ్ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. For more videos, please subscribe our channel.